సో లాస్ట్ వీడియోలో అయితే మనం చూసేసుకున్నాం కదా, తిరుపతి అంతా కవర్ చేసి ఆల్మోస్ట్ కిందికి దిగేసినాం అనమాట. సో కిందికి దిగేటప్పుడు ఇది మాకు కొత్త కదా, కొత్త వ్యూ కదా. సో ఇవన్నీ రికార్డ్ చేద్దామని పోతా ఉంటే మధ్య మధ్యలో చెట్లు అడ్డం వస్తున్నాయి. నాకేమో చిరాకు లేస్తుంది ఆ చెట్ల వల్ల. ఎంత బ్యూటిఫుల్ వ్యూ మిస్ అవుతుందంటే అసలు క్రేజీ వ్యూ ఇదైతే. అయితే నాకు ఈ వ్యూ చూడంగానే ఏం అర్థమైందంటే, అట్లా కొండ మీద ఒక ఇల్లు తీసుకొని రోజు పొద్దుగాల లేచి ఆ వ్యూ చూసుకుంటా అట్లా చాయ్ తాగి లైఫ్ అంతా ఆడ గడిపేయచ్చు. నాకు చెప్పాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అదే రియల్. ఇంత మంచి వ్యూ, మార్నింగ్ ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే మొత్తం తిరుపతి సిటీ మొత్తం కనిపిస్తుంది అక్కడ నుంచి. ఒకసారి ఊహించుకోండి ఎంత బాగుంటుందో. అయితే ఇక్కడ నుంచి కర్వ్ తీసేటప్పుడు నాకు శ్రీశైలం గుర్తుకొచ్చిందనమాట. మేము ఒకసారి శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు బస్కి వెళ్ళినాం అనమాట. అక్కడ ఉన్న ఘాట్ రోడ్కి ఆ బస్సు ఎట్లా నడుపుతాడు అంటే రఫ్ అండ్ టఫ్గా నడుపుతాడు ఆ డ్రైవర్ అన్నట్లు అయితే. ఇట్లా ఘాట్ రోడ్లో ఇట్లా టర్నింగ్ రాగానే అటు లెఫ్ట్ ఉన్న వాళ్ళు రైట్కి పడతారు, రైట్ ఉన్న వాళ్ళు లెఫ్ట్కి పడతారు. ఇన్ కేస్ అట్లా సడన్గా బ్రేక్ వేసారు అనుకో, వెనకలు ఉన్న వాళ్ళందరూ ముందొచ్చి పడతారు. సో ఇది ఇది చూసిన తర్వాత నాకైతే అట్లా అట్లా ఓల్డ్ మెమరీస్ అంతా ఇట్లా వచ్చేసింది వాళ్ళు ఒక ఫ్లాష్గా ఆ బస్ని చూడంగానే. మనం కార్లో పోతున్నాం అంటే ఈ వ్యూ అంతగా అవుపడతలేదు, ఎందుకంటే ఆ బౌండరీస్ పైకి లేపారంట. ఇది నాకు తెలియదు. సో మా వాళ్ళు పోయారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఇట్లా బౌండరీస్ అన్నీ ఉన్నాయి, ముందు కొంచెం కిందకు ఉండేది, ఇప్పుడు పైకి లేపారు కాబట్టి ఆ సీనరీ అంతా కనిపిస్తలేదు. కానీ బస్కి వెళ్తే మాత్రం బస్ సీట్స్ పైన ఉంటుంది కదా, సో ఈజీగా కనిపించేస్తుంది అనమాట. సో తిరుపతి సిటీ అంతా మీకు బస్ నుంచి కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఎక్కడైతే కనిపించిందో అక్కడైతే రికార్డ్ అయితే చేసా, కానీ చెట్లు అడ్డం వచ్చినాయి, ఏం చేయలేం. పోయేది పోతే పోనీ, పోకపోతే వద్దు. అయ్యో మనకి మనం ఎంట్రన్స్లో పోలే, కానీ ఎంట్రన్స్లో పోలే మనం. ఘోరంగా కాలు కావాలనేమో. సో మేము పైనుంచి కిందికి వచ్చేసాక మనకు ఎగ్జాక్ట్లీ కొండ దిగంగానే లెఫ్ట్ సైడ్లో వస్తుంది అనమాట శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది ఆ టెంపుల్. నేను ఫస్ట్ ఒక చిన్న టెంపుల్ ఉండే, హనుమాన్ టెంపుల్, నేను అదే టెంపుల్ అనుకున్నా, కానీ అది కాదంట. దాని లోపల ఇంకా పెద్ద టెంపుల్ ఉందంట, అక్కడ వాటర్ ఫాల్ ఉందంట. మనకేమో వాటర్ ఫాల్ అంటే ఆగదు. సో తొందర పోదామని బాగా సతాయించిన అనమాట ఆ టైం. సో మెల్లిమెల్లిగా ఒకటొకటి రికార్డ్ చేసుకుంటూ పోతుంటే కొన్ని దగ్గర అయితే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అన్నారు. సో వాటర్ ఫాల్ దగ్గర ఫాస్ట్గా వెళ్ళేసి చూసేసరికి అక్కడ నుంచి వాటర్స్ ఏం పడతలేదు, ఎందుకంటే ఓన్లీ రెయినీ సీజన్ అప్పుడు బాగా ఫ్లో ఉంటుంది అనమాట ఆ వాటర్. లేకపోతే ఆ వాటర్ పైనుంచి ఎప్పటికీ వస్తూనే ఉంటుందంట వాటర్, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో వ్యూ అయితే చాలా బాగుండే, కానీ వాటర్ లేదు అక్కడ, బ్యాడ్ లక్. సో దాని తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి ఐస్ క్రీమ్స్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. సో అప్పటికే మాకు ఫుల్ ఆకలి వేసేస్తుంది, 3:30 అవుతుంది టైం అప్పటికే. సో అక్కడ నుంచి మేము ఒక హోటల్కి వెళ్ళేసి అక్కడ చెక్-ఇన్ చేసేసి అంత లగేజ్ అంతా అక్కడ పెట్టేసి లంచ్కి బయలుదేరాం అనమాట. ఏమైనా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయా అంటే తిరుపతిలో మనకు ఫేమస్ ప్యూర్ వెజ్ PS1 ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళామన్నమాట. చూసేసరికి నేను PS4 అంటే గేమ్ అనుకున్నాను, కానీ అది రెస్టారెంట్ యాక్చువల్లీ. సో ప్యూర్ వెజ్, ప్యూర్ గీ స్వీట్స్ అక్కడ దొరికిద్ది. మెన్యూ కోసం అని టేబుల్ మొత్తం
మొత్తం వెరైటీ ఆఫ్ మీల్స్ పెట్టిర్రు. సో దాంట్లో నుంచి ఏం ఆర్డర్ చేద్దాం అనేసరికి ఒకసారి ఫుల్ మీల్స్ ఇక్కడ ఎలా ఉందో, మన హైదరాబాద్లో వెరైటీగా ఉంటుంది కదా, ఇక్కడ ఎలా ఉందో ట్రై చేద్దాం అనేసరికి మేము ఫుల్ ట్రై చేసినాం అనమాట. అక్కడ మాకు స్టార్టింగ్లోనే కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఇచ్చారు. డ్రింక్స్ ఇచ్చి మీల్స్ ఆర్డర్ చేసి, మీల్స్తో పాటు మేము నాన్ రోటీ విత్ పన్నీర్ కర్రీ కూడా ఆర్డర్ ఇచ్చినాం. కడుపు నిండా తినేసి అక్కడ నుంచి స్టార్ట్ అయినాం అనమాట. అక్కడ నుంచి ఇంకో టెంపుల్కి విజిట్ అయిదామని స్టార్ట్ అయినాం. అది వచ్చేసి శ్రీ పద్మావతి అమ్మవారు టెంపుల్ అనమాట. ఫోన్స్ అన్న నాట్ అలౌడ్ కాబట్టి ఇక్కడ నుంచి లాకర్స్లో ఫోన్ పెట్టేసి వచ్చేటప్పుడు తీసుకుని బయటికి వస్తున్నాం. అక్కడ గణేశుడు కనిపించినాడు. ఎంత బాగున్నా ఎలిఫెంట్ అయితే, నేను ఇంత దగ్గర నుంచి అయితే ఫస్ట్ టైం. సో మేము అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి మళ్ళీ రూమ్కి వచ్చేసినాం అనమాట. సో రూమ్కి వెళ్ళాక ఫుల్గా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో మేము వెళ్ళిందే టెంపుల్స్ విజిటింగ్ కదా. సో మాకు నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి టెంపుల్ దర్శనం ఉందన్నమాట. సో మేము చేసినాం, మేము లేవాల్సింది 6కి. అందరు స్నానం చేసి రెడీ అయ్యేసరికి మాకు అట్లీస్ట్ మేము 9 కల్లా స్టార్ట్ అయిపోవాలన్నమాట. కానీ మేము స్టార్ట్ అయ్యిందే ఆల్మోస్ట్ 9:45కి. సో ఎవ్వరం ఏం తినలేదు, డైరెక్ట్ స్టార్ట్ అయిపోయి. సో మేమేం అనుకున్నాం అనమాట, దర్శనం అయ్యాక పూజ అంతా అయ్యాక డైరెక్ట్ లంచ్ తినేద్దాము అనుకున్నాం. మేము అక్కడ రీచ్ అవ్వాల్సింది 10:30కి, కానీ మేము రీచ్ అయింది 11:30 ఆల్మోస్ట్. సో ఏం చేయలేం, లేట్ ఈజ్ లేట్ అంతే. హియర్ ఈజ్ మై సియాన్. అయితే మేము వెళ్ళేది ఇప్పుడు తిరుతనికి అనమాట. తిరుపతి టు తిరుతని ఒక 100+ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. తిరుతని ఆల్మోస్ట్ తమిళనాడు. సో మేము మెల్లిగా పోతూ ఉంటే ఆల్మోస్ట్ అక్కడ మొత్తం ఫీల్డ్స్, మౌంటైన్స్ ఇవే ఉన్నాయి. నాకు సిటీగా ఏం కనిపించలే, కానీ మౌంటైన్ వ్యూ, ఆ ఫీల్డ్స్, అసలు అక్కడ ఉండిపోవాలనిపించింది నాకైతే సీరియస్గా. అక్కడ ఒక ఇల్లు తీసుకొని డైరెక్ట్ అక్కడనే సెటిల్, ఇక లైఫ్ అంతా. ఏ సిటీకి వద్దు, ఈ ఫోన్లు, ఈ నెట్వర్క్, ఈ లొల్లిలు ఏముండవు అక్కడ. చాలా పీస్ఫుల్, ఆ ఏరియానే చాలా పీస్ఫుల్ అసలు. మరి అక్కడ ఇల్లు తీసుకొని ఉంటే ఎంత పీస్ఫుల్ ఉంటుంది, ఊహించుకుంటేనే ఎంత 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 బాగుందో, ఉంటే ఎంత బాగుంటుంది అనుకోవాలి. జస్ట్ అంత ఇమాజినేషన్స్. సో మౌంటైన్స్ మాత్రం చాలా బాగుండే అక్కడ. మధ్యలో అట్లా మౌంటైన్స్ కొన్ని రికార్డ్ చేసేసి, మధ్యలో ఒక పెద్ద టెంపుల్లా ఒకటి వచ్చింది. అది నేను రికార్డ్ చేశానో చేయలేదో నాకు గుర్తుకులేదు, కానీ ఆ టెంపుల్ మాత్రం చాలా బాగుంది చూడ్డానికి. సో మనకు తిరుతనిలో కూడా సేమ్ తిరుపతిలానే ఉంటాయి అన్నమాట స్టెప్స్, కానీ ఇక్కడ స్టెప్స్ వచ్చేసరికి 365 స్టెప్స్ అనమాట. సో మొక్కున్న వాళ్ళు తీరుస్తారు ఎలాగైనా. కానీ నాకు చాలా ఇట్లా క్యూరియాసిటీ ఉండే అనమాట, ఎప్పుడు పోతామని. సియాన్ అంటున్నా కొని అని, బిక్కర్ సియాన్ అంటే నువ్వు అంటున్నావు బిక్కర్ కొని అని. ఎందుకు? ఎవరికి అయితే కొనిసా? పైసలు రావట్లేవా? అందుకే టీచర్ ఏబిసిడి చెప్తలేదా? ఏబిసిడి చెప్తే పైసలు వస్తాయా? ఎట్లా వస్తాయి బేటా? ఏబిసిడి చెప్తే టీచర్ నీకు ఎట్లా వస్తాయి? అర్థమైపోయింది అడిగి, అందుకే మాట. కానీ టెంపుల్ మీదకి వ్యూ అయితే క్రేజీ ఉంటుంది. రాజేశ్వరి నువ్వు వాళ్ళ ఇంటికి పంపిద్దాం. ఎందుకురా? నాకు ఇష్టం, నాకు స్పైనల్ బాక్స్ పెన్సిల్. ఇప్పుడు ఇంకా రాలేవో అయ్యా, ఇంకా పోవాలి. తీస్తున్నావు డోర్ వచ్చింది దిగుతామని.
సో ఆల్మోస్ట్ దర్శనం అయ్యింది. ఎంత బాగా అయింది దర్శనం అంటే లిటరలీ ఇట్లా గర్భగుడి వరకు దర్శనం అనమాట. మనం ఎప్పుడు క్యూ లైన్లో నించోవడమే తప్ప అట్లా గర్భగుడిలో అయితే నేనైతే ఎప్పుడు పోలే. సో అట్లా గర్భగుడి ఎంత ప్రశాంతంగా ఓ 2 నిమిషాలు కూర్చొని బయటికి రాగానే ఈ సీనరీ అయితే నెక్స్ట్ లెవెల్. అట్లా అడవి లోపల ఇట్లా చుట్టూ మౌంటైన్స్ మధ్యలో ఆ టెంపుల్, ఆ గర్భగుడి ఎంత బాగుంది వ్యూ అయితే నెక్స్ట్. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే అన్న వాళ్ళ కార్ ఎక్కిన. ఇక్కడ ఫీల్స్ నాకు ఎందుకు కొంచెం డ్రై అనిపించింది, కానీ కొంచెం ముందుకు పోగానే మొత్తం గ్రీనరీ. నాకు ఒక ఫ్యాంటసీ ఉంది, అదేం ఫ్యాంటసీయో కానీ అట్లా హాఫ్ శారీ కట్టుకొని ఇట్లా లాంగ్ జడ పెట్టుకొని ఆ పొలం మధ్యలో అట్లా నడుచుకుంటూ పోయి అట్లా ఫోటోలు దిగాలి, అట్లా రీల్స్ చేయాలని చాలా చాలా ఇయర్స్ నుంచి ఉంది. అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో నాకు కూడా తెలియదు. సో చూద్దాం ఎప్పుడు అవుతుందో. ఇప్పటికైతే మనం మధ్యలో కారు దిగలేము కదా. సో విల్ సీ ఇన్ ఫ్యూచర్. మేబీ ఇన్ ఫ్యూచర్ వచ్చే వీడియోస్లో కనిపించవచ్చు అలాంటి రీల్స్, అలాంటి వీడియోస్. సో ఈ డిస్కషన్లు అన్నీ ఆపేసి మార్నింగ్ నుంచి మనం ఏం తినలే కాబట్టి ఫుల్గా ఆకలి అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా ఆగాలి అనుకునేసరికి మళ్ళీ గుర్తుకొచ్చింది PS4. సో మళ్ళీ PS4కి వెళ్ళి ఈసారి అయితే వెజ్ మండి, జ్యూస్ ఇవన్నీ ఆర్డర్ ఇచ్చుకున్నాం. సాంబార్ రైస్, మెయిన్ సాంబార్ రైస్ అయితే క్రేజీ. తినేసి బయలుదేరేసినాం. మళ్ళీ రిటర్న్ టు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఆ మౌంటైన్స్ మధ్యలో స్వామివారి అవతారం ఎంత బాగుంది, ఎంత పీస్ఫుల్ అనిపించింది. మరి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్దాం అంటే ఇంకో మనకు ఫేమస్ టెంపుల్ ఏంటంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో అక్కడికి వెళ్దామని డిసైడ్ అయినాం. సో అక్కడికి స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చాక ఏం కనిపించిందంటే ఫ్యూల్ అయిపోతుంది. సో ఫ్యూల్ కోసం వెతుకుతున్నాం అన్నమాట. మధ్యలో మాకు ఎక్కడ ఫ్యూల్ దొరకలేదు. ఆల్మోస్ట్ ఒక 8 to 9 kilometers పోయిన తర్వాత మళ్ళీ ఫ్యూల్ నింపుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అపోజిట్ డైరెక్షన్ మనకు టెంపుల్ అనమాట. సో ఆడికి వెళ్ళాలి. సో దానికోసం నానా తిప్పలు పడ్డాం. సో ఇక్కడ నుంచి అయితే అన్ని లైట్నింగ్స్ అన్నీ ఓపెన్ అయినాయి. లైట్నింగ్స్ అన్నీ ఏంది అనేసరికి అక్కడ ఉత్సవాలు స్టార్ట్ అవుతుంది అనమాట. ఏ రోజు అయితే మేము వెళ్ళామో దాని నెక్స్ట్ డే నుంచి ఉత్సవాలు స్టార్ట్ అనమాట. సో లైట్నింగ్ కొంచెం సన్ ఉండేసరికి అట్లా అనిపిస్తుంది, కానీ కొంచెం చీకటి పడ్డాక లైట్స్ ఇట్లా షైన్ అవుతుంది, గోల్డ్ షైన్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. నేనైతే ఉత్సవాలకి ఇలా డెకరేషన్ అయితే ఫస్ట్ టైం నేను చూసింది. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఇట్లా లైట్నింగ్ చూడంగానే నాకు ఎందుకు లోపల నుంచి ఇట్లా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొస్తాయి అనమాట. ఇట్లా లైట్లు చూడంగానే మమ్మీ డాడీ లైట్లు అనే చెప్పేదాన్ని చూడు, అట్లా అనమాట. సో కొంచెం చీకటి అయ్యే కోసమే నేను వెయిట్ చేస్తున్నా. సో టెంపుల్ లోపల మళ్ళీ ఇక్కడ కూడా ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అన్నారు. సో ఫోన్స్ మేము ఎలా అయినా లోపల పెట్టేయాలి. సో ఎంతైతే కవర్ చేయాలి అనుకున్నానో చేసా, కానీ చీకటి కావట్లేదు. అది ఒక్కటే నా బాధ. చీకటి అయితే ఆ లైట్నింగ్ ఎలా ఉంటుందో ఇంకా బాగా అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ కొంచెం చీకటి అయ్యేసరికి అయితే ఇట్లా కవర్ అయింది. సో ఇట్స్ ఓకే, ఇట్స్ గివింగ్ జస్టిస్. సో దాని తర్వాత కొంచెం అందరికి హెడేక్ అయ్యేసరికి టీ కోసం ఆగుదాము అని మళ్ళీ టీ పాయింట్ కోసం వెతుకుతున్నాం అనమాట. సో టీ పాయింట్ ఎక్కడంటే ఒక 1-2 kilometers పోగానే అప్పుడు గుర్తుకొచ్చింది, అరే టెంపుల్ పక్కనే ఉండే మనకు టీ పాయింట్ అని. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చేసి మళ్ళీ టీ పాయింట్ కాడనే ఆగినాం. సో లైట్నింగ్ అయితే ఇట్లా కళ్ళకి ఇట్లా ఇట్ గాట్ ఫీటెడ్ టు మై ఐస్. సో ఇది టీ పాయింట్. టీ మాత్రం చాలా బాగుంది, బెల్లం టీ. అండ్ చాలా తక్కువ తాగేది బెల్లం టీ, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది టీ. అదే అలిపిరి ఆన్ ది వేలో. టైమింగ్స్ కూడా 2 తర్వాత కిడ్స్ నాట్ అలౌడ్ అంటారు కదా. ఇట్స్ అలౌడ్ ఆఫ్టర్ 12 years ఉన్నారు. అదే అబౌట్ 12 years. మళ్ళీ నైట్ పూట వీళ్ళు 9 కి క్లోజ్ అంట. 9 కి కంప్లీట్ క్లోజ్. 9 కి బంద్ చేసి 9 ఎవరు ఎక్కర్లేదు మోస్ట్లీ. ఈ సెలబ్రిటీలు వాళ్ళు ఎక్కుతారు. ఆ టైంకి వాళ్ళే ఎక్కుతారు, ఎందుకంటే VVIPs ఒకటి రావద్దు అని వాళ్ళ పోలీస్ వాళ్ళు ఉంటారు పక్కన. కాదక్క, మళ్ళీ వీళ్ళు నడిచిపోయే వాళ్ళు
ఆపేస్తున్నారు. పొద్దున మళ్ళీ 5కి స్టార్ట్ మార్నింగ్ 5 టు ఆఫ్టర్నూన్ 2 వరకు మాత్రమే నడిచేళ్ళ వాళ్ళు. అంటే పిల్లలు కూడా అలో 2 తర్వాత 12 years కంటే ఎక్కువ ఉన్న పిల్లలు మాత్రం అలో. ఇంకా అది కూడా 50 to 100 ఇట్లా గ్రూప్స్ లో వదులుతారంట. మొత్తం ఒక్కొక్కరు సింగిల్ పంపిస్తారంట. ఏమైందంటే లాస్ట్ ఇయర్ చాలా జరిగాయి ఇట్లా. వాళ్ళు పట్టుకొని ఎక్కడ వదిలేదు తెలుసా, కొండ మీద డీప్ ఫారెస్ట్ వదిలేరంట. పట్టుకొని మళ్ళీ ఆడ వదులుతారా, అక్కడ దొరుకుతారు అంతే. మళ్ళీ వస్తుంది. అది ఇన్ని రోజుల నుండి అసలు దొరుకుతలే కదా. ఈ మధ్య 3-4 days అయింది. అదే నుంచుతా ఫోన్ బయట అయిపోతే చాలు. with ketchup and mustard. Basically, కొంచెం మిడ్ ఆఫ్ ద సిటీ. Yeah, the hot dogs will have to wait. It's Spidey time. సో నైట్కి అన్న మొత్తం మాకు సిటీ అంతా కవర్ చేసి ఇది ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు కొత్త వాళ్ళు రాగానే ఎట్లుంటుంది మొత్తం సిటీ అంతా కవర్ చేసేలా చూపించింది అనమాట. నైట్ లైఫ్ అయితే చాలా బాగుంది, లైట్నింగ్తో సహా. లైట్ వేసింది శివుడిది. మరి బ్రహ్మోత్సవాలు అంటే అవును రాజీ, బ్రహ్మోత్సవాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి కదా. బ్రహ్మోత్సవాలకి శివుడు పంపిస్తారా? ఇది శివుడి గుడి, శివరాత్రికి వేస్తారు లైట్. అరే మెంటల్ కూడా ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. అక్కడ బోర్డు పెట్టినారు సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అంటారు కదా, మేము లాస్ట్ డే ఏ రోజు అయితే హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నామో ఆ రోజు మార్నింగ్ అంతా ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఆన్ ది వే టు హైదరాబాద్ మాకు శ్రీకాళహస్తి వచ్చిందనమాట. సో మేము అక్కడికి ఆగి దర్శనం చేసుకుని బయలుదేరదాం అనుకున్నాం. నేను ఫస్ట్ టైం శివుడిని భక్తురాలు కదా, సో చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయినా. ఎంత బాగుంది అంటే టెంపుల్, ఆ గోపురం అన్నా స్టాచ్యూస్ అన్నా చాలా బాగుంది. లోపల ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి మనం ఏం చేయలేం. సో ఓకే, పీస్ఫుల్గా అయితే చాలా మంచిగా అయింది దర్శనం. దాని తర్వాత ఫుల్గా ఆకలి వేసింది, అమరావతిలో ఆగేసి మళ్ళీ మీల్స్ తినేసి బ్యాక్ టు హైదరాబాద్. సో ఈ తిరుపతి వ్లాగ్ టిల్ హియర్ ఎండ్స్ అనమాట. సో మళ్ళీ కొత్త ట్రిప్తో మీ ముందుకు రాగలనేమో, దట్ టు సూన్, లేదా వేరే వ్లాగ్స్తో వస్తానేమో. సో అంటిల్ దెన్ బాయ్.